హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాం. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ అరిస్టాటిల్, పావ్లో, ఎరిక్సన్, స్కిన్నర్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పావ్లో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆత్మభావనకు చెందినది. ఆప్షన్స్ సన్నగా, విశ్వాసం, బరువు, లింగం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విశ్వాసం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మిశ్రమ గ్రంథి. ఆప్షన్స్ పీయూష గ్రంథి, అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, క్లోమం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది. ఆప్షన్స్ పాఠశాల పనితీరు పర్యవేక్షించడం, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ఉపాధ్యాయులను బదిలీ చేయడం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉపాధ్యాయులను బదిలీ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005లో 2వ అధ్యాయం దేని గురించి చర్చిస్తుంది? ఆప్షన్స్ అభ్యసనం మరియు జ్ఞానం, మూల్యాంకనం, తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసనం మరియు జ్ఞానం గురించి చర్చిస్తుంది అధ్యాయం 2లో. నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం. ఆప్షన్స్ అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభివృద్ధి చెందే హక్కులో ఆడుకునే హక్కు ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశక మంత్రణంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ విలియమ్సన్, డార్లీ, FC థార్, కార్ల్ రోజర్స్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కార్ల్ రోజర్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. ఆప్షన్స్ సహభాగి, నిర్దేశిత, అనుమతించే, జోక్యరహిత. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నిర్దేశిత నాయకత్వంలో. నెక్స్ట్ క్వశ్చన్, చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవడం దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ తదాత్మీకరణం, దమనం, ప్రతిగమనం, ప్రక్షేపణం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రతిగమనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన. ఆప్షన్స్ స్వతంత్రచరం, పరతంత్రచరం, జోక్యచరం, సమూహచరం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పరతంత్రచరం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు. ఆప్షన్స్ 1 సంవత్సరం లోపు, 2 సంవత్సరాలు, 3 నుంచి 4 సంవత్సరాలు, 1 నుంచి 2 సంవత్సరాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 3 నుంచి 4 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో శిశు కేంద్ర పద్ధతి. ఆప్షన్స్ ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అన్వేషణ పద్ధతి, శిశు కేంద్ర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఎథిటోసిస్ దేనికి చెందినది? ఆప్షన్స్ దృష్టిలోపం, ఏకాగ్రత లోపం, అభ్యసన వైకల్యం, మస్తిష్క పక్షవాతం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మస్తిష్క పక్షవాతం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1 సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ నమ్మకం, అపనమ్మకం, చొరవ, తప్పు చేశానన్న భావన, శ్రమించడం, న్యూనత, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నమ్మకం, అపనమ్మకం. అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. ఆప్షన్స్ చదువురాని పిల్లల కోసం, నిరక్షరాస్యులందరి కోసం, అందరి కోసం, అక్షరాస్యుల కోసం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 and 2,
చదువురాని పిల్లల కోసం, నిరక్షరాస్యులందరి కోసం అశాబ్దిక పరీక్షలు అనేవి నిర్దేశించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది. ఆప్షన్స్: ఇది పరిమాణాత్మకమైనది, ఇది వికాసంలో ఒక భాగం, ఇది జీవితాంతం కొనసాగదు, ఇది సమగ్రమైనది. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఇది సమగ్రమైనది అనేది పెరుగుదలకు సంబంధించినటువంటి లక్షణం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, చైతన్యకు బాస్ను వ్యతిరేకించాలని ఉంది, ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం, ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం. ఆప్షన్స్: పరిహారం, హేతుకీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, హేతుకీకరణం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసం ఒక పరస్పర చర్య, వికాసం సంచితమైనది, వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు, తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొన్న ఆటంకం. ఆప్షన్: శారీరకమైనది, మానసికమైనది, భౌతిక పరిసర సంబంధమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మానసికమైనది. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం. ఆప్షన్స్: వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష, ఉపాధ్యాయుని బోధనా వైఖరి, తల్లిదండ్రుల పెంపక శైలులు, శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, వయోజన దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పూర్వ కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ. ఆప్షన్స్: 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 4వ దశ సాంప్రదాయ స్థాయి, 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 3వ దశ సాంప్రదాయ స్థాయి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 3వ దశ సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్స్: టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, మెయిర్ సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ DAT. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురికాని సమూహం. ఆప్షన్స్: నియంత్రిత సమూహం, అయాదృచ్ఛిక సమూహం, ప్రయోగాత్మక సమూహం, యాదృచ్ఛిక సమూహం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నియంత్రిత సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతికూల బదలాయింపు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్
ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం. ఆప్షన్స్: తార్కిక స్మృతి, బట్టి స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదనా స్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, తార్కిక స్మృతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. ఆప్షన్స్: క్యాట్, XXZ, BALL బాల్, TUX, BILL బిల్, WILL విల్, KEZ, ZEX. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఎగ్జాంపుల్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. BALL TUX కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. ఆప్షన్స్: గుర్తింపు, రెడెంటిక్రేటివ్ స్మృతి, పునరభ్యసనం, దీర్ఘకాలిక స్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, రెడెంటిక్రేటివ్ స్మృతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: మాస్లో, పావ్లో, మెక్క్లీలాండ్, అట్కిన్సన్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మాస్లో, అబ్రహం మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్: వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆప్షన్స్: పోల్చడం, ప్రశ్నించడం, పరిశీలించడం, వివేచన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వివేచన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: అనుకరణ అభ్యసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి ఆప్షన్స్: తదాత్మీకరణ అంతర్లీకరణ, అంతర్లీకరణ దమనం, ఐత్నసిద్ధ స్వాత్యం విరమణ, తదాత్మీకరణ విస్థాపనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, తదాత్మీకరణ అంతర్లీకరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్: మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్: కోహ్లర్, పియాజే, తారండై, స్కిన్నర్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కోహ్లర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం. ఆప్షన్స్: విరమణ, ఐత్నసిద్ధ స్వాత్యం, సామాన్యీకరణం, ఉన్నత క్రమ నిబంధన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉన్నత క్రమ నిబంధన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్స్: గ్రహించడం, విలువ కట్టడం, స్వాభావీకరణం, శీల స్థాపన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్వాభావీకరణం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ఆప్షన్స్: బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, అభ్యసన వైకల్యం గల పిల్లలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతిభావంతులైన పిల్లలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: సహయోగ, సహచర్య, సహకార అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి, విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి, ఆలోచనలు పంచుకోబడి పరిణితి లభిస్తుంది, ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అనేది అవకాశం ఉండదు. సహకార అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకుని వెళ్ళే కార్యక్రమం. ఆప్షన్స్: తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు, పాఠశాలలో వివిధ పండుగల నిర్వహణ, నిపుణుల ప్రసంగాలను పాఠశాలలో ఏర్పాటు చేయడం, గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్: బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం. ఆప్షన్స్: ప్రేరణ, విశ్లేషణ, బోధనాక్రమం, అంతర్బుద్ధి చింతన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్: పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం. ఆప్షన్స్: మూల్యాంకనం, పునశ్చరణ, పూర్వజ్ఞాన పరిశీలన, నూతన అనుభవాల కల్పన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పూర్వజ్ఞాన పరిశీలన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: చాతురోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు. ఆప్షన్స్: వృత్యంతర శిక్షణ,
క్షేత్ర పర్యటనలు, సెమినారు, ప్రదర్శనలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వృత్యంతర శిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 155. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్ 5, 4+ ప్రధాన ఉపాధ్యాయుడు, 5+ ప్రధాన ఉపాధ్యాయుడు, 3+ ప్రధాన ఉపాధ్యాయుడు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల సంఖ్య 155 ఉన్నప్పుడు 5 ఉపాధ్యాయులు ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు ఎవరు? ఆప్షన్స్ గాల్టన్, పావ్లోవ్, గెసెల్, హర్లాక్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పావ్లోవ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం గురించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్ క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలుంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది సరికాని ప్రవచనం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. ఆప్షన్స్ పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, సాంప్రదాయేతర నైతిక స్థాయి, ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి. ఈ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కింద వస్తాయి. ఆప్షన్స్ విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు, మూలకాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పత్తుల కిందకి వస్తాయి యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి. నెక్స్ట్ క్వశ్చన్, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్స్ వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రామన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని ఇలా అంటారు. ఆప్షన్స్ సంఖ్యా నేర్పరులు, స్వీయ నేర్పరులు, సంగీత నేర్పరులు, చిత్ర నేర్పరులు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చిత్ర నేర్పరులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఆప్షన్స్ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. ఆప్షన్స్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 7 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది. ఆప్షన్స్ శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, సంగీత సామర్థ్యం, యాంత్రిక వివేచనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంగీత సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు ఎవరు? ఆప్షన్స్ థర్స్టన్, లైకర్ట్, థార్ండైక్, గట్మన్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గట్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకం. ఆప్షన్స్ సంవేదనా స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సంవేదనా స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, పురోగమన తిరోగమన అవరోధాలు దేనికి సంబంధించినవి? ఆప్షన్స్ ప్రజ్ఞ, విస్మృతి, సహజ సామర్థ్యం, ప్రేరణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విస్మృతికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, పీటర్ శాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి. ఆప్షన్స్ చర్మం రంగు, రక్తవర్గం, ఎత్తు, బరువు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రక్తవర్గం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. ఆప్షన్స్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం,
యత్నదోష సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మస్తిష్క పక్షవాతంనకు చెందనిది. ఆప్షన్స్ ఎథెటోసిన్, నమ్యత, స్పాస్టిసిటీ, గతిలోపం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నమ్యత చెందనిది. మస్తిష్క పక్షవాతంకి చెందనిది నమ్యత. ఫస్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే RTE 2009 ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్ 2, 3, 4, 1. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. సో కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 2. విద్యార్థుల సంఖ్య 52 అయితే కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 2. నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందకు వస్తుంది. ఆప్షన్స్ అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ హక్కు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భాగస్వామ్య హక్కు కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాతృ ఉత్సుకత అనేది. ఆప్షన్స్ రక్షణ అవసరం, శారీరక అవసరం, ఆత్మ సాఫల్య అవసరం, గౌరవ అవసరం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శారీరక అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్స్ సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. ఆప్షన్స్ ప్రజాస్వామిక నాయకత్వం, నిరంకుశ నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం, అనుమతించే నాయకత్వం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిరంకుశ నాయకత్వంతో నిర్దేశిత నాయకత్వాన్ని పోల్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తెలుసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షణ తంత్రం. ఆప్షన్స్ ప్రక్షేపణ, హేతుకీకరణ, ఉదాత్తీకరణ, దమనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉదాత్తీకరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. ఆప్షన్స్ అతి అభ్యసనం, కొండ గుర్తులు ఉపయోగించడం, అవధానం, డెజావు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డెజావు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ వైగాట్స్కీ, బ్రూనర్, బండూరా, చామ్స్కీ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 3 బండూరా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వైకల్యం కలిగిన వారు ముద్రణా రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. ఆప్షన్స్ అఫేసియా, అలెక్సియా, డిస్ఫేసియా, డిస్లెక్సియా. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అలెక్సియా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. ఆప్షన్స్ డాక్టర్ స్వామినాథన్, ప్రొఫెసర్ రామమూర్తి, ప్రొఫెసర్ యశ్పాల్, డాక్టర్ రామచంద్ర గుహ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఉచ్చారణ దీనికి చెందినది. ఆప్షన్స్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలు రెండింటికి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆప్షన్స్ వైఖరి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, ఆత్మభావన. ఈ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆత్మభావాన్ని అంచనా వేస్తారు సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించుట వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి. ఆప్షన్స్ అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, పీయూష గ్రంథి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పీయూష గ్రంథి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతోంది. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్స్: రూసో, బ్లూమ్, అరిస్టాటిల్, ప్లేటో. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు అంటారు. ఆప్షన్స్: వ్యక్తంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వ్యక్తంతర్గత ప్రజ్ఞ ఉన్న వారిని స్వీయ నేర్పరులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ, ముఠా దశ. నెక్స్ట్ క్వశ్చన్. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. ఆప్షన్స్: ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఎమిలీ, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు మొదట తన తలను నిలిపి, తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, వికాసం సంచితమైనది. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క. ఆప్షన్స్: స్వీయ గుర్తింపు, ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఆత్మభావన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం. ఆప్షన్స్: భౌతిక పరిసర సంబంధమైనది, మానసికమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది, శారీరకమైనది. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, శారీరకమైనది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమం. ఆప్షన్స్: అనుదైర్ఘ్య ఉపగమం, పరిచ్ఛేద ఉపగమం, పరిశీలనాత్మక ఉపగమం, భిన్న సంస్కృతుల ఉపగమం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అనుదైర్ఘ్య ఉపగమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం. ఆప్షన్స్: ప్రతిగమనం, ఉదాత్తీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉదాత్తీకరణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అనుకూల బదలాయింపు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధమా, తిరోగమన అవరోధమా, దమనమా, డెజావునా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, తిరోగమన అవరోధం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం. ఆప్షన్స్: క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదనా స్మృతి, బట్టి స్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, క్రియాత్మక స్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వాళ్ళు ఎవరు? ఆప్షన్స్: నోమ్ చామ్స్కీ, పియర్సన్, వైగాట్స్కీ, కోల్బర్గ్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వైగాట్స్కీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో శారీరక అవసరం కానిది.
ఆప్షన్స్ గాలి, నిద్ర, ఆహారం, గృహం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గృహం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో జర్మన్ భాషా పదం ఏది? ఆప్షన్స్ మూవియర్, పర్సోనా, గెస్టాల్ట్, ఎమూవియర్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ జర్మన్ భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని ఈసారి 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన ఎంత? సో పొదుపు గణనకి ఫార్ములా మనకి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనమాట. సో అప్పుడు మనకి 20 - 10 వచ్చేసి 10/20 ఇంటూ 100 అవుతుంది. సో 0కి క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 250. సో ఆన్సర్ వచ్చేసి 50% కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైంది. ఆప్షన్స్ యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్ పావ్లోవ్, స్కిన్నర్, బండూరా, డ్రెవర్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పావ్లోవ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం. ఆప్షన్స్ ప్రేరణ, పరిణతి, వయస్సు, శారీరక ఆరోగ్యం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రేరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పృథక్కరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. సెగ్రిగేషన్. ఆప్షన్స్ అభ్యసన వైకల్యం గల పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి అభ్యసనం ఉపయోగం యొక్క ప్రథమ సోపానం. ఆప్షన్స్ చిన్న జట్లుగా ఏర్పడడం, గమ్యాన్ని చేరడం, సమస్యను గుర్తించడం, మదింపు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యను గుర్తించడం ప్రథమ సోపానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. ఆప్షన్స్ ఉపన్యాస పద్ధతి, క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులలో క్రింది వర్గానికి చెందును. ఆప్షన్స్ జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భాగస్వామ్య హక్కు అలాగే అభివృద్ధి చెందే హక్కు. వీటి రెండిటికి కూడా సంబంధించిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం. ఆప్షన్స్ నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర పర్యటనలు, టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, రేడియో రికార్డింగ్, చలనరహిత చిత్రాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నాటకీకరణ అనుభవాలు అధిక మూర్త అనుభవం ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక తయారీలో హెర్బార్ట్ సోపానాలలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆప్షన్స్ విద్యార్థుల పూర్వజ్ఞాన పరిశీలన, విద్యార్థులను సంసిద్ధులను చేయడం, భావనలు జీవితానికి అనుసంధానించడం, విషయంలోని భావనలను పరిచయం చేయడం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భావనలను జీవితానికి అనుసంధానించడం అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు. ఆప్షన్స్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, భాషోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భాషోపాధ్యాయుడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది. ఆప్షన్స్ పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి, గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి, పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి, గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అనేది
2005 యొక్క భావన కానిదన్నమాట. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఆప్షన్స్: సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సంచరిత పరిశీలన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వానిలో సరి అయిన ప్రవచనం. ఆప్షన్స్: వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాకృతీకరించలేము. సో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది సరైన ప్రవచనం. నెక్స్ట్ క్వశ్చన్: భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. ఆప్షన్స్: ముద్దు మాటల దశ, ప్రాగ్భాషా దశ, భాషా అవగాహన దశ, శబ్దానుకరణ దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, శబ్దానుకరణ దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్. ఆప్షన్స్: స్వేచ్ఛా సంసర్గం, సమగ్రాకృతి, స్వప్న విశ్లేషణ, సమ్మోహనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సమగ్రాకృతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఆప్షన్స్: పియర్సన్, డార్విన్ కుటుంబం, ఫ్రీమన్, మిల్డ్రెడ్ రూత్, స్కొడక్, పెంపుడు శిశువులు, గోర్డన్, జిప్సీ పిల్లలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పియర్సన్, డార్విన్ కుటుంబం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఆప్షన్స్: ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సమాంతర క్రీడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత. ఆప్షన్స్: మాతృపితృ ప్రవృత్తి కోపం, కుతూహలం భయం, నవ్వు ఉత్సాహం, నిర్మాణం జుగుప్స. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నవ్వు ఉత్సాహం అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్: పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆప్షన్స్: అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సహజ సామర్థ్యం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: శిక్షణ తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. శిక్షణ తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఆప్షన్స్: పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, స్వీయ ఆమోద నైతిక లేక ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ నైతిక స్థాయి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేదని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం. ఆప్షన్స్: ప్రతిగమనం, తదాత్మీకరణం, ప్రక్షేపణం, ఉపసంహరణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉపసంహరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రమీలకు ప్రభుత్వం రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉపగమ పరిహార సంఘర్షణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో గౌణ అవసరం. ఆప్షన్స్: ఆహారం, గుర్తింపు, నిద్ర, నీరు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గుర్తింపు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం.
ఆప్షన్స్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం. ఆప్షన్స్ ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం, రుణాత్మక పునర్బలనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్స్ బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ జైగార్నిక్ ప్రభావం, హలో ప్రభావం, డెజావు, గెస్టాల్ట్ ప్రభావం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డెజావు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్మృతిని పెంచేది. ఆప్షన్స్ దమనం, అనుపయోగం, అవరోధం, ప్రేరణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రేరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాషా ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. ఆప్షన్స్ అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడాన్ని ఏమంటారు. ఆప్షన్స్ పునర్బలనం, అయత్న సిద్ధ స్వాత్యం, సామాన్యీకరణం, విరమణం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విరమణ కరెక్ట్ ఆన్సర్.